హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు కూడా స్టోరీ వినేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళలాగే నన్ను కూడా ఆదరించండి. ఋషి టేబుల్ దగ్గర నిలబడ్డాడు. గది మొత్తం నిశ్శబ్దం. ఫైల్ మూసి నెమ్మదిగా అన్నాడు, ఈ ప్రాజెక్ట్ కి లీడ్ సూర్యహాసిని. ఆ మాటలతో అందరూ ఒక్కసారిగా చూశారు. అది అనుకోని నిర్ణయం. ఇద్దరిని ఒకే స్థాయిలో పెట్టాడు. అది సహకారం కాదు, పోటీ. అక్షర కళ్ళల్లో అసహనం మెరిసింది. ఇది ఆమెకి నచ్చలేదు. ఇది ఋషి ఆట అని అర్థమైంది. నాకు 1 నెల టైం కావాలి అని గట్టిగా అన్నాడు. ఆ స్వరం కామ్ అండ్ ఫైనల్. అది రిక్వెస్ట్ కాదు, కండిషన్. వాళ్ళు అతన్ని చూశారు. ఇది అతని స్టైల్. ఎప్పుడు తన టర్మ్స్ మీదే మాట్లాడతాడు. 1 నెలలో నేను నిర్ణయిస్తాను అని స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ గది అంతా నిశ్శబ్దం. 1 నెలలో ఋషి చాలా ముఖ్యమైంది. అది బిజినెస్ కూడా, ఇంకా పర్సనల్ కూడా. ఆశ్ని, అక్షర ఇద్దరు అతని జీవితంలో ఉన్నారు. ఎవరిని ఎంచుకోవాలి లేక ఎవరిని కాదనాలి అనే నిర్ణయం ఇప్పుడు తీసుకోవాల్సింది ఋషియే. ఈ సింపుల్ డెసిషన్ కాదు. అతని కళ్ళల్లో కఠినత్వం పెరిగింది. ఇప్పుడు అతను ప్లాన్ చెయ్యాలి. ఈసారి గేమ్ అతని జీవితమే. ఋషి నెమ్మదిగా లేచి విండో దగ్గరికి వెళ్ళాడు. బయట చూస్తూ చిన్నగా అనుకున్నాడు, 1 నెలలో నేను అన్ని మార్చుకోవాలి, నాకు తగ్గట్లు, నేను ఊహించినట్లు. అతని ముఖంలో కాన్ఫిడెన్స్ ఉంది, కానీ లోపల మాత్రం కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇప్పుడు అతను కంట్రోల్లో లేడు. ఇదో కొత్త పరిస్థితి. అందుకనే అది అసలు అతనికి నచ్చట్లేదు. ఏదైనా సరే తన కంట్రోల్లోనే ఉండాలనుకునే అతను ఇప్పుడు ఈ కంట్రోల్, కొత్త పరిస్థితి నచ్చట్లేదు. అక్కడితో కథ అసలు మలుపు తిరిగింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన వెంటనే ఋషి నేరుగా హాల్లోకి వచ్చాడు. అక్కడ వాళ్ళ మామయ్య వాల్మీకి కూర్చుని ఉన్నాడు. ఫైల్ చేతిలో ఉంది. డీల్ విషయం మాట్లాడాలి అన్నాడు ఋషి. వాల్మీకి గమనంగా చూశాడు. ఇది సాధారణమైన మాటలే కదా, పెద్ద నిర్ణయం. ఋషి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. జైరా కార్స్, రుద్ర గ్రూప్స్ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాల్మీకి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఇవన్నీ సరే, కానీ ముందు పెళ్లి విషయం చూసుకో. ఆ మాటలతో ఒక్కసారి వాతావరణం మారింది. అమ్మ కూడా వెంటనే మాట్లాడుతుంది. ఇలాంటి విషయాలు త్వరగా చూసుకోవాలి, లేదంటే ముందు ముందు నీ జీవితం సెటిల్ అవ్వాలి. అది వాళ్ళకి ముఖ్యమైంది. ఋషి కోపంగా చూశాడు. అక్కడ మావయ్య కూడా జోక్యం చేసుకుని, మేము చూసి పెళ్లి చేస్తాం అన్నాడు. నువ్వు చెప్పకపోతే ఇంకా మేము అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తాం. ఆ మాటలను కొంచెం గట్టిగానే చెప్పారు. ఋషి కళ్ళల్లో అసహనం మెరిసింది. అతనికి నచ్చదు. తన జీవితం ఎవరి కంట్రోల్లో ఉండటం, అది అతని ప్రిన్సిపాల్ కాదు. అంత నిశ్శబ్దం అయింది కాసేపు. ఋషి ఒకసారిగా లేచాడు. ఇది నా వల్ల కాదు, అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదన్నాడు. ఆ స్వరం కఠినంగా ఉంది. నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు అని స్పష్టంగా చెప్పాడు. అందరూ ఒకసారి చూశారు. అది వాళ్ళు ఊహించలేదు. అరేంజ్ మ్యారేజ్ అయితే అస్సలు నేను చేసుకోను అన్నాడు. అది అతని ఫైనల్ స్టాండ్ కింద, ఫైనల్ డెసిషన్ కింద చెప్పాడు. కొన్ని క్షణాలు ఎవరు మాట్లాడలేకపోయారు. తర్వాత ఋషి నెమ్మదిగా అన్నాడు, నాకు 1 నెల టైం ఇవ్వండి. అమ్మ ఇంకా నాన్న అందరూ చూస్తున్నారు. ఆ 1 నెలలో నా నిర్ణయం నేను చెప్తాను. అతని స్వరం కామ్, కానీ ఫైనల్. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది ఒక కండిషన్. వాల్మీకి అసలు విషయం అంతా అర్థమైంది. అమ్మ కాసేపు ఆలోచించింది. తర్వాత చేసేదేముంది, నీ ఇష్టం అని ఆమె తలూపింది. 1 నెల మాత్రమే నీకు ఛాన్స్, ఆ తర్వాత ఇంక మా ఇష్టం అని ఆమె తెగేసి చెప్పింది. అది కూడా ఎక్కువే. మావయ్య కూడా ఒప్పుకున్నాడు, కానీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మా నిర్ణయం
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేము చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి ఋషి. ఋషి క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. సరే అన్నాడు. ఇప్పుడు ఆట మొదలైంది.